ఎస్ఎల్బీసీ టనల్లో చిక్కుకున్న కార్మికుల్ని బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. టనల్లో 4 రోజులుగా ఉన్న 8 మందిని బయటికి తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. టనల్లోని బురద రెస్క్యూకి ఆటంకంగా మారింది. టన్నెల్లో దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో కార్మికులున్నారని, దాదాపు 13 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీం వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రంగంలోకి దిగిన రెస్క్యూ టీం బురదను దాటి వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. ఎస్ఎల్బీసీ టనల్లో చిక్కుకున్న ఆ 8 మందిని బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. టీం ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి. టనల్లో 4 రోజులుగా ఆ 8 మంది చిక్కుకున్నారు. అత్యంత శ్రమించి వారిని బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ అయితే కొనసాగుతోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్రని అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర, ధనలక్ష్మి, ఏదైతే 4వ రోజు చేరుకున్నప్పటికీ ఎస్ఎల్బీసీ ఘటనలో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులను కాపాడడానికి పూర్తి స్థాయిలో రెస్క్యూ టీం అంతా కూడా 4 రోజుల నుంచి శ్రమిస్తుందని కూడా చెప్పొచ్చు. 4 రోజులు ముగిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదని కూడా చెప్పొచ్చు. దాదాపు ఎస్డీఆర్ఎస్, ఎన్డీఆర్ఎస్, అదేవిధంగా సింగరేణి, ఏదైతే ర్యాట్ టీం కూడా ఈరోజు అదనంగా రంగంలోకి దిగడం జరిగింది. నేవీ, డిఫెన్స్ ఆర్మీతో సహా పూర్తి స్థాయిలోనూ అదనపు బలగాలంతా కూడా రావడం జరిగింది. 4 రోజుల నుంచి కూడా తీవ్ర స్థాయిలోనూ శ్రమిస్తున్నారు. ఏదైతే చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడం కోసము వారు చేస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ దాదాపు మనం చూశాము. లోపలికి వెళ్తున్నారు, దాదాపు 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ టన్నెల్ కూలినటువంటి ప్రాంతంలోనూ ఒక్కసారిగా బోరింగ్ మిషన్ అయితే ఏదైతే ఉందో దాన్ని తీయడం కొంత రిస్క్ గా ఉంటుంది, దానికోసమే కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ రోజు చూసినట్లయితే మంత్రులు పూర్తి స్థాయిలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి స్థాయిలోనూ టన్నెల్ దగ్గరనే ఉన్నారు. టన్నెల్ దగ్గర ఉండి ఉన్నతాధికారులంతా కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హై టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్స్ ను కూడా తెప్పించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఘటనను ఇదే తరహాలోనే ఉంది. అక్కడ పనిచేసినటువంటి టీమును కూడా ఈ రోజు పిలిపించడం జరిగింది. ఈ ర్యాట్ టీం ఏదైతే ఉందో దీని స్పెషల్ ఏంటంటే ఖచ్చితంగా ఎంత లోపల ఉన్నా కానీ ఖచ్చితంగా సురక్షితంగా బయటికి తీసుకొస్తామని చెప్పేసి ఈ సంకేతాలు ఇవ్వడం కూడా జరిగింది. ర్యాట్ టీం లోపలికి రెస్క్యూ ఆపరేషన్ కి వెళ్లే సమయంలో ఖచ్చితంగా విజయవంతంగా తిరిగి వస్తాము, అక్కడ చిక్కుకున్నటువంటి కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈరోజు. థ్యాంక్ యూ రాఘవేంద్ర.